మొన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడిన విషయాలపై నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ నిర్వహించిన విధానం ఏదైతే ఉందో ఆ విషయంలో అయ్యా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారి విషయానికి వస్తే, నేను కులపరంగా అక్కడ ఏదైతే మా వార్డుకు సంబంధించిన వ్యక్తి బైరి అమల్ శ్రవంతులు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి మాట్లాడిన ధర్మిల, అది నేను దాన్ని ఖండించడం జరిగింది. వాళ్ళు ఏదైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకు సానుభూతి తెలపాల్సింది పోయి వాళ్ళ మరణాన్ని కూడా ఎగతాళి చేసే విధంగా మాట్లాడిన సందర్భాన్ని నేను ఖండించిన. దానికి నిన్న జరిగిన ప్రెస్ మీట్లో, కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్లో, మీ అందరి చిట్టాలు మా దగ్గర ఉన్నాయి, మేము కూడా సినిమా చూపిస్తామని చెప్పి ఒక నాయకుడు మాట్లాడుతున్నాం. అయ్యా మా అందరి చిట్టాలు మీ దగ్గర ఉన్నప్పుడు మీ అందరి చిట్టాలు కూడా మా దగ్గర కూడా ఉంటాయి. రాజకీయాలలో ప్రతి విమర్శ చేసుకోవాలి, కానీ వ్యక్తిగతంగా పోదామంటే మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. మీ అందరి చిట్టాలు కూడా మా దగ్గర కూడా ఉన్నాయి, మాకు ఇబ్బందులు ఏం లేవు. అది గమనించాలి ముందు. రెండోది, నాకు సంబంధించి అపర మేధస్సు కలిగిన హైకోర్టు అడ్వకేట్ లాయర్ గారు ఎవరైతే సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారో, వాళ్ళ చెంచా నాకు సంబంధించిన వ్యక్తిగత నా వ్యాపారం, అది 6 సంవత్సరాల క్రితం జరిగింది. తను నా దగ్గర పనిచేస్తున్న గార్మెంట్ కార్మికుడు, తను మధ్యలో పని బంద్ చేస్తే తను నా దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఉన్న లెక్క పెండింగ్ ఉంది. నాకు డబ్బుల గురించి అడిగితే ఏదైతే లెక్క చేస్తానో ప్రతి నెల 5 తారీఖు ఆ రోజున వచ్చి డబ్బులు తీసుకోమని చెప్పినాం తనకు నేను. అప్పుడు ఎలక్షన్ సమయం, మా పాత పాలకవర్గం, మా భార్యకు సంబంధించిన, మా శ్రీమతికి సంబంధించిన పాత పాలకవర్గం అయిపోయింది. ఆ 2018 టైంలో కావాలని చెప్పి రాజకీయంగా నన్ను దెబ్బతీయడానికి కొంతమంది వ్యక్తులు నా పైన పన్న కుట్రలో భాగం ఆ వీడియో, తన ఫోన్ తీసుకొని వచ్చి నేను పేమెంట్ చేసేటప్పుడు నాకు పైసలు అని చెప్పి అడిగితే, ఇప్పుడు దగ్గర వాళ్ళ పేమెంట్ నడుస్తుంది, 2 రోజుల తర్వాత రా అని చెప్పి చెప్తే అదంతా రికార్డ్ చేసి నాకు బియ్యానికి లేవు, దానికి లేవు, కావాలని చెప్పి సృష్టించిన కథ అది. దాని మీద అప్పటి సిఐ గారి దగ్గర తను పిటిషన్ ఇస్తే నన్ను పిలవడం జరిగింది. నేను పోయినా, మాట్లాడినా, లెక్క చేసిన, నా అడ్వాన్స్ ఏదైతే తనకి ఇచ్చిన అడ్వాన్స్ ఉందో అది పట్టుకొని రిమైనింగ్ పైసలు కూడా పే చేయడం జరిగింది. అది 6 సంవత్సరాల క్రితం సమసిపోయిన సమస్య. రాజకీయంగా నేను మాట్లాడిన ఏదైతే మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన దానికి మీకు కౌంటర్ ఇచ్చే ధైర్యం లేక, మీ దగ్గర నన్ను కౌంటర్ ఇచ్చే అంత సబ్జెక్టు లేక, నా వ్యక్తిగత వ్యాపారం జోలికి పోయింది మీరు. అట్లా పోవాలంటే ఏదైతే ఆ చెంచా వ్యక్తిగత పోయిందో తన గురించి నేను చెప్పగలుగుతా. తను పెళ్లి చేసుకున్నాడు, తన భార్య హింసలు పెట్టిండు, ఆ భార్య కిరోసం మోసుకుంటా అని చెప్పి అన్నది, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిండు, చివరికి విడుదలకు మనం ఫోర్స్ చేసిందని చెప్పి నేను కూడా అనగలుగుతా. కానీ నేను ఎందుకనా అంటే ఆ స్థాయికి నేను దిగజారా. ఉన్నతమైన విలువలు, ఉన్నతమైన రాజకీయం చేయాలనుకుంటున్నాను. తనలాగా దిగజారిపోయి మాట్లాడే వ్యవస్థ, ట్రోల్ చేసే వ్యవస్థ నాకు కాదు. అట్లే ట్రోల్ చేయాలనుకుంటే మీకు సంబంధించిన చిట్టాలు కూడా మా దగ్గర ఉన్నాయి, మేము చేయగలుగుతాం. కానీ మీలాగా దిగజారు రాజకీయాలు మేము చేయదలుచుకోలేదు. అంతేకాకుండా నిన్న ప్రెస్ మీట్లో పెద్దలు, కాంగ్రెస్ పెద్దలు మాట్లాడారు, ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ గురించి మాట్లాడారు. అయ్యా మీ దగ్గర చిట్టాలు ఉన్నాయి అంటున్నారు కదా, ప్రత్యేకించి చైర్మన్, వైస్ చైర్మన్ గురించి మాట్లాడారు కదా, అది మీరు బయట పెట్టండి. బయట పెడితే కదా బెదిరియడం దేనికి? బయట పెట్టేసేయండి. రాజకీయ పరంగా విమర్శలు చేసుకోవాలి, కానీ వ్యక్తిగతంగా పోతానంటే ప్రతి ఇంటికి మండిపోయి ఉంటుంది. మీకు సంబంధించిన చిట్టాలు కూడా ఉంటాయి, అది గమనించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అంతేకాకుండా అయ్యా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అపర మేధావి హైకోర్టు లాయర్ గారు, మీరు ఏదైతే చేపిస్తున్న ఈ చెంచాల భాగవతం పనిచేసి ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రజలకు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, సిరిసిల్లాలో నెలకొన్న ఆ పరిస్థితి, అప్పుల బాధలు, ఆకలి, ఆత్మహత్యలు ఏవైతున్నాయో నిరోధానికి సంబంధించిన కార్యక్రమాలు మీరు చేయండి. ప్రతిపక్షమైన మేము, రాష్ట్రంలో ప్రతిపక్షము, ఇక్కడ పద్మశాలి బిడ్డలమైన మేము
మీకు సంపూర్ణంగా సహకరిస్తాం. కానీ ఈ ఆత్మహత్యల మీద, అప్పుల మీద ఏదో తూతు మంత్రంగా మాట్లాడి మా యొక్క మనోభావాలు దెబ్బతీయద్దని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, మీ చెంచాలను ఈ వ్యక్తిగత విషయాలు చేస్తే మేము కూడా వ్యక్తిగత విధానం చాలు చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పిన సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్నటి రోజున సిరిసిల్లాలో జంట ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితిలో సిరిసిల్లాలో దాదాపు అందరూ కూడా బాధాకరమైనటువంటి సంఘటన, అది అందరూ కూడా బాధపడినటువంటి సంఘటన. ఎందుకంటే గత కొన్ని రోజులుగా సిరిసిల్లాలో పనులు లేకపోవడంతో ఆర్థిక సమస్యలు పెరిగిపోయి వారి యొక్క కుటుంబ జీవన విధానం గడపలేనటువంటి పరిస్థితిలో వారు బలవన్మరణాలకు పాల్పడడం జరుగుతూ ఉంది. దీన్ని ఆ జరిగినటువంటి చావులను కూడా వాళ్ళు బలవన్మరణాలు పొంది ఆత్మహత్య చేసుకుంటే కూడా వ్యక్తిగత కారణాలతో చనిపోయారని చెప్తూ వారిని ఎద్దేవా చేసే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి మొన్న మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ ద్వారా దాన్ని ఖండించడం జరిగింది. దానికి నిన్న మళ్ళా కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఇక్కడ ముఖ్య నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వాటి మీద మాట్లాడకుండా వ్యక్తిగతంగా వేరే విషయాలు మాట్లాడుతూ వేరే విషయాల జోలికి పోవడం జరుగుతూ ఉంది. ఆ విధంగా కాకుండా మీరు ఇక్కడ జీత కార్మికులు జరిగిన దానికి మీరు ఏం చేస్తూ ఉన్నారు, మీ చర్యలేంటి, వీటి నిరోధానికి మీరు తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, సిరిసిల్లాలో నేత కార్మికులకు ఏ విధమైనటువంటి భరోసా ఇస్తూ ఉన్నారు, వాటిని చెప్పే విధంగా మీరు అధికార పార్టీలో ఉన్నారు. వాటికి చెప్పి ఇక్కడ నేత కార్మికుల ఆత్మహత్యను నివారించేలా చర్యలు ఉండాలి. కానీ ప్రతిపక్షాల మీద నోరు పారేసుకొని అనవసరంగా మాట్లాడి ఏదో మాట్లాడితే దాని గురించి కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడైనా కూడా మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఇక్కడ నేత కార్మికులు చనిపోయినారు. ఆది శ్రీనివాస్ గారు వచ్చి వారిని పరామర్శించిపోయాడు. ఒకసారి ఆది శ్రీనివాస్ గారిని చూడండి, మన పక్కపండి ఎమ్మెల్యే కదా, తను పరామర్శించిన తీరు చూడండి. మీరు ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వారు, మీరు వారితో పోయినటువంటి వారు, మీరు పరామర్శించిన తీరు చూడండి. ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఇక్కడ నేత కార్మికులను కనీసం ఈ చావుల పైన కూడా మీరు రాద్ధాంతం చేసి అనవసరంగా ఇక్కడ నేత కార్మికుల మనోభావాలను దెబ్బతీయవద్దని చెప్పి మేము ఖచ్చితంగా మిమ్మల్ని విమర్శిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నిన్న కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిగతమైన విమర్శలు చేస్తారు. మేము ఎవరు కూడా చెప్పినాం, వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటూ పోతే ఇక చాలా దూరం దాకా వెళ్తుంది. ఫస్ట్ మన సిరిసిల్ల ఆత్మహత్యలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం పైన ఉంది. మేము ప్రతిపక్షంలో ఉండి మిమ్మల్ని విమర్శిస్తున్నప్పుడు ఆ విమర్శలను మీరు సలహాలుగా సూచించి ఈ ఆత్మహత్యలు అనేది జరగకుండా చూసుకోవాలి. అలా కాకుండా గత 11 నెలల నుంచి పద్మశాలీలకు, చేనేత కార్మికులకు వృత్తి లేక ఆకలి చావలకు చనిపోతూ వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే వ్యక్తిగతమైన ఆత్మహత్యలు అని చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఎవరైతే చనిపోయారో వారి బంధువులు, వారి భార్య పిల్లల్ని అడిగితే వాళ్ళే చెప్తారు వ్యక్తిగత కారణాలతో చనిపోయారా లేక పని లేక ఉపాధి లేక చనిపోయారా అని చెప్పి మీరు కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు, మా నాయకుల మీద కమిషన్లు తీసుకున్నారు, బతుకమ్మ చర్యల కమిషన్లు తీసుకున్నారు, కేటీఆర్ తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు. సరే, ఇప్పుడున్న సిరిసిల్లలో ఉన్న యజమానులు, ఆ మ్యాక్స్ సంఘం అధ్యక్షులు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచి గాంధీ దగ్గర బహిరంగ విచారణ చేసి మరి ఈ కమిషన్ ఎవరికి ఇచ్చారు, మరి ఎవరు తీసుకున్నారు, మీరు అవన్నీ కూడా మనం బహిరంగ విచారణ పెట్టి అక్కడ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఉన్న మ్యాక్స్ సంఘం అధ్యక్షులు, పాలిస్టర్ సేట్లు వాళ్ళందరైతే ఉన్నారు, వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ ముంగట్టాడుతాం. నిరాధారణ అంటే మీరు మీ దగ్గర ఆధారం లేకున్నా కూడా ఏదో అబద్ధం ప్రచారాలు చేసి ఇలా కూకొని ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి, ఎదురుగోల మీద నిందలే అని చెప్పడం అది కరెక్ట్ కాదు. మీరు కూడా మనం ఒక సమాజంలో ఉన్నాం, రాజకీయాలు మంచి స్వచ్ఛంగా చేసుకోవాలి. ఒకరి మీద ఒక వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు మానుకోవాల్సిన అవసరం ఉంది. మాకు కూడా అట్లా వ్యక్తిగత విమర్శలు చేయాలని చాలా ఉంది. ఇక రోజు ఇదే పని ఉంటుంది. 24 గంటలు ఇక్కడ కూకొని నీ ఇంట్లో ఏముంది, నా ఇంట్లో ఏముంది అనుకుంటే ముచ్చట పెట్టుకుంటుంది. ఇవన్నీ బంద్ చేయాలి. ఫస్ట్ మేము సలహాలు, మీద అధికారం ఉన్నారు కాబట్టి మేము ప్రతిపక్షంలో మేము సలహాలు ఇస్తాం, సూచనలు ఇస్తాం, విమర్శలు చేస్తాం. ఆ విమర్శలు మీరు సలహాలు తీసుకొని ప్రభుత్వ పెద్దలకు ఇచ్చుకుంటే మీరు పని చేయాలి. 11 నెలల నుంచి ఇక్కడ పని లేక అయ్యో రామా అనుకుంటే మేము ఎడుతుంటే దాన్ని మీరు అది చేసుకుంటా ఇది చేసుకుంటా ఏం లేదు, అది లేదు, ఇది లేదు, సీట్లు బతికినట్టు సీట్లు బతికితే ఇప్పుడు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? గత ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో ఎక్కడైనా ఆకలి సేవలు జరిగినాయి 9 ఏళ్ల కాలంలో?
సిరిసిల్లకు వచ్చిన నూరు డిపోలు తీసుకొని విమలాడ పెట్టిలు. సిరిసిల్ల సాంచలు ఉంటాయి, సిరిసిల్లలో 25,000 పవర్ లూమ్స్ ఉంటాయి, దగ్గర 50,000 సాంచలు ఉంటాయి, 15,000 మంది కార్మికులు ఉంటారు. యారన్ డిపోలు తీసుకొని విమలాడ పెట్టినప్పుడు మీరు మాట్లాడరా? మీరు కాంగ్రెస్ నాయకులు కారా? మీరు అధికారులు విమలాడ ఏమైనా సాంచలు ఉన్నాయి, పవర్ లూమ్స్ ఉన్నాయి? మీరు బాగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈడ కూర్చొని. దయచేసి నూరు డిపో కూడా సిరిసిల్ల ఏర్పాటు చేయడం మీ అందుకు ప్రయత్నం చేయండి. మేము కూడా సహకరిస్తాం. మేము కూడా అఖిలపక్షం మీటింగ్ పెట్టి నూరు డిపో సిరిసిల్ల ఏర్పాటు చేయండి. నూరు డిపో ఏర్పాటు చేస్తే కూడా కొంత కార్మికుల పని కలుగుతుంది కదా. అట్లా కాకుండా వ్యక్తిగత విమర్శలు చేసి మానుకోవాలని చెప్పి మేము ఈ ప్రెస్ క్లబ్ వేదికగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.